గాజులమ్మ గాజులు రంగు రంగుల గాజులు చూసేయండి ఫ్రెండ్స్. బ్యాంగిల్ షాప్కి అయితే వచ్చేసాను. చూసారా, స్టార్టింగే చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగా ఉన్నాయో కదా. అక్కడ చైన్లు అయిపోయినాయి కదా. నెక్స్ట్ గాజుల షాప్కి అయితే వచ్చాను. ఇక ఆల్ ఇన్ వన్ అన్ని మోడల్స్ అయితే ఫస్ట్ చూసుకుంటా పోతున్నాం. ఇక షాప్ అయిన ఫస్ట్ వీడియో తీసుకున్నాక నెక్స్ట్ చూపిస్తానని అన్నాడు. సరేలే ఇక చేసేదేముందని వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. అసలు చాలా బాగున్నాయి. హైనన్ బ్యాంగిల్స్. ఇది ఎక్కడో తెలుసు కదా నీకు, ఎప్పుడు తెచ్చాకనే తెచ్చాను. కానీ కొద్దిగా స్టాక్ కొత్త కలెక్షన్ అంతా కూడా అయిపోయింది. మనం కొంచెం లాస్ట్లో వచ్చాం కదా. ఎక్కడికి పోయినా ఇదే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లోనే తెప్పించుకున్నారు సరుకు. మనమేమో నెల అయిపోయినాక వస్తాయి. ఎట్లుంటుంది చెప్పండి. కొన్ని వెరైటీస్ అయిపోయినాయి. ఉన్న మోడల్స్ అయితే చూపిస్తానని అన్నాడు. సరే చూపించాడు చిన్న అని అంటే, మీరు తీసుకుని వచ్చేయండి అక్క, ఈలోపు ఉన్న కస్టమర్స్ ఉన్నారు వేరే వాళ్ళు లేచినాక మీకు చూపిస్తాను అన్నాడు. అంటే షాంపిల్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిని మనకు చూపించాలంటే కొంచెం ఇక ఈ టైం పట్టింది కదా, తీసుకోండి అంటే తీసుకున్నాను అనమాట. అయితే నాకు భలే అనిపించింది అనమాట. ఈ 2 నెలల వరకు సంతకైతే వెళ్ళలేదు కదా నేను. ఇక అసలు వస్తారా రారా అన్నట్టుగా ఆల్రెడీ ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చాక మంగళవారం సంతకైతే వెళ్ళాను. వెళ్తే ఇన్ని రోజులు అయింది కదా, బయట ఏమైనా తీసుకున్నారో వస్తారా రారా అన్నట్టుగా కొంచెం ఇదిగానే వెళ్ళాను. కానీ అసలు నిజంగా మనమైనా ఎవరన్నా అభిమానించినా, మనల్ని ఎవరన్నా అభిమానించినా అంతలా ఉంటుందా అనిపించింది నాకు. అసలు ఎంత చక్కగా, ఏంటమ్మా రావట్లేదు, ఏమైందమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాం మేము, బయట షాపింగ్ కూడా చేయలేదు, ఈ వారం అన్నా వస్తే మళ్ళీ శుక్రవారం చేసుకుందాం పూజలు అనేసి నాకు భలే అనిపించింది. అట్లా అనేసరికి చక్కగా అంటున్నారు పచ్చ ఎర్రయి కావాలమ్మా అని. బాక్స్లో ఐటమ్సే మళ్ళీ ఇంత రేటా అంత రేటా అనకుండా చక్కగా తీసుకున్నారు. ఆ వీడియో కూడా తీశాను నేను. అంటే కొద్దిగా మామూలు ఒకళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు అయితే వీడియో తీశాను. ఇక ఫుల్ రష్ ఉన్నప్పుడు మనం వీడియో తీయడం కష్టమవుతుంది. నలుగురు ఉన్న ఒక గంట సేపు మాత్రం దడదడలాడిస్తారనమాట. ఎటు చూసుకున్న వాళ్ళం అటే చూసుకోవాలి. ఇక అక్క బావ నేను మా బావ ఉంటాం, చూసుకోవాలి కాబట్టి అంత జనం వచ్చినప్పుడు అయితే వీడియో తీయలేదు. కానీ చాలా రోజులు అయింది కదా సంత వీడియో కూడా పెట్టకనేసి తీశాను అనమాట. అది కూడా ఇప్పుడు కాదు కానీ నెక్స్ట్ వీక్లో అప్లోడ్ చేస్తా, చూసేయండి. ఎందుకంటే మనకు కూడా వీడియోస్ కంటిన్యూ కావాలి కదా. ఇప్పుడు అసలే మళ్ళీ యూట్యూబ్ ఫుల్ కండిషన్లు అయితే పెట్టారు. ఆ 4,000 గంటలకే దిక్కు లేదంటే డైరెక్ట్ 8,000 గంటలకు పెట్టిండు. ఇక అంతవరకు మనం ఎక్కడ పోరాడాలంటే తప్పదు కదా. ఇక వీడియోస్ కూడా కంటిన్యూ చేసుకోవాలని ఇది కూడా తీసుకుంటున్నాను. ఇక ప్రతి సంతకెళ్ళేది కూడా తీస్తాను. అయితే ఇక సంతకెళ్ళే మ్యాటర్, సంతకెళ్ళకముందే ఆల్రెడీ ఇంటికి కూడా వచ్చేసారనమాట నైటే. నేను బాక్సెస్ తీసుకొని షాపింగ్ చేసి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయినా. తెల్లారి మార్నింగ్ కాల్ చేస్తే కొంచెం హెడేక్ ఉందిరా పడుకున్నానంటే ఈవినింగ్ వచ్చారు చక్కగా. నైట్ 9:30 10 దాకా కూడా ఎంత ఓపిక్గా అన్నీ చూసుకొని, అక్క మళ్ళీ నువ్వు రేపు సంతకెళ్తే అయిపోతాయి అనేసి అన్నీ తీసుకుంటుంటే నాకు అసలు ఎంత బాగా అనిపిస్తుందో. కొన్ని వేల మంది, వందల మంది కాకపోయినా ఇట్లా మన దగ్గరకు వచ్చి మన కాడనే మన ఐటెం బాగుంటుంది అని ఒక 10 మంది తీసుకున్న ఎంత ఎంత తృప్తిగా ఉందంటే ఇక అట్లుందనమాట. నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఇక అసలు ఇక ఒక్కదాన్నే చక్కగా నవ్వుకుంటున్నా, ఐటమ్స్ ఇచ్చుకుంటూనే నవ్వుకుంటాను అనమాట. ఏంటక్క అంటే ఏం లేదురా అనేసి ఊరుకున్నా. కానీ ఇక తర్వాత వాళ్ళు వెళ్ళినాక మా బావకు చెప్పుకుంటాం, భలే ఉన్నారు కదా ఇట్లా అది ఇది అని అంటే ఇక కొంచెం ఏం కదలే ఇక అటనే వస్తారు, నువ్వు బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు అనేసి అంటాను అనమాట. చూసారా, ఇదంతా ట్రెండింగ్ మోడల్ అంట. ఈ కలెక్షన్ అంతా ఆటోమేటిక్గా ఈ బాక్సెస్ అన్నీ వేసుకొచ్చిన, ఒక సెల్ఫ్లో బాక్సెస్ అన్నీ వచ్చినాక వీడియో చూస్తారుగా. కానీ వీడియో తీయకముందే కొన్ని బాక్సెస్ అయితే అయిపోయినాయి. ఇక్కడ పక్కన తెలిసిన ఆంటీ ఏం చేసిందంటే, అమ్మ ఫస్ట్ మామూలుగా గాజులు చూస్తానని వచ్చింది. అసలు ఇది వండర్ మరి, ఇదైతే నేనండి చూస్తానని వచ్చి అమ్మ అన్నీ అడిగిందనమాట రేట్లన్నీ. అమ్మ అసలు ఎంత పడుతుంది హోల్సేల్, నువ్వు ఎంత తెస్తున్నావు, ఏంట్రా గాజులన్నీ బాగున్నాయి, మనమైతే ఎంత కమ్ముకోవచ్చు అనేసి అంటే నేను మామూలుగా క్యాజువల్గా అడిగిందేమో అనుకున్నాను. తర్వాత తీరా చూస్తే మొత్తం 3 సంచుల దాకా బాక్సెస్ అన్నీ బయట పెట్టి, బ్యాంగిల్స్ అన్నీ పెట్టినాక దగ్గర ఒక 20 బాక్సులు అయితే పక్కన పెట్టుకొని, సైడ్ బ్యాంగిల్స్, దేవి బ్యాంగిల్స్ తెచ్చాను. అవి అయితే ఒక 2 అట్టాలు పక్కన పెట్టుకొని, అమ్మ ఇదంతా నువ్వు హోల్సేల్కి ఇంత తెచ్చావు కదా, నువ్వు తెచ్చిన దాని మీద ఒక 150 200 ఒక బాక్స్ మీద వేసిస్తాను రా, నాకు ఇచ్చేయి, నేను అమ్ముకుంటా. మాది అంటే వాళ్ళ ధన్బాద్ అనమాట, నేను అక్కడ సేల్ చేసుకుంటా. ఇక అక్కడ కూడా ఏం లేదు కదరా, ఎవరు వెళ్ళాలన్నా కొత్తగూడెం వెళ్తున్నారు, నాకు కావాలి అనేసి అంటే ఫస్ట్ నేను అంటే అన్ని కలర్స్ మంచి మంచి కలర్స్ ఏరుకున్నారనమాట. రెడ్, గ్రీను, ఇట్లా పర్పులు, అట్లా మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఏరుకున్నారు. మరి మనం సేల్ చేసుకోవడానికి కావాలి కదా అంటే మీరు మొత్తం అయ్యే కలర్స్ తీసుకున్నారంటే, ఏం లేదులేమ్మా నువ్వు తెప్పించుకో, మళ్ళీ ఎట్లా ఆన్లైన్ పెడతానని అంటావు కదా, వీడియోలు చూస్తారులే ఆంటీ గారు కూడా, ఆన్లైన్ పెడతానంటావు కదరా నువ్వు తెప్పించుకో అనేసి అసలు భలేగా ఎమ్మటే నెట్ క్యాష్ ఇచ్చేసారురా. క్యాష్ ఇచ్చేసి అసలు ఇక 20 బాక్సెస్ ఇంకొక 2 బాక్సులు అయితే తీసుకున్నారు.
నాకు ఇక భలే అనిపించింది. పోయింది అమ్ముడు పోయింది, అమ్ముకున్నాం కానీ మళ్ళీ మన దగ్గర కూడా స్టాక్ లేదుగా అన్నట్టు ఉందన్నమాట. ఇంకేం చేసాను, ఇక తెల్లారి ఎమ్మటే మళ్ళీ మార్నింగు ఇంకా వేరే ఇంకొకటి మహాలక్ష్మి షాపు బ్యాంగిల్స్ అని ఇంకొక షాప్ ఉంది. అది కూడా మంచిగా సేమ్ వీళ్ళలాగానే ఉంటాయి రేట్లు, కానీ ఒక 5 రూపీస్ 10 రూపీస్ డిఫరెన్స్ అనమాట. ఈ షాప్కి ఆ షాప్కి ఒక 10-5 రూపాయలు డిఫరెన్సు. ఇక వీళ్ళు ఇప్పుడు బాగా బిజీగా ఒకటి ఉన్నారు కదా అనేసి ఆ షాప్కి కాల్ చేస్తే అసలు వెంటనే వీడియో కాల్ చేసేయండి అక్క అన్నారు. చేసిన వీడియో కాల్ చేయగానే ఇక ఆటోమేటిక్గా మళ్ళీ ఒక 10,000 బ్యాంగిల్స్ అయితే మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను. అది కూడా పార్సల్ రాగానే ఆల్రెడీ నిన్న డైరెక్ట్ సంతకే వచ్చేసింది. ఇక మన ఇక్కడ తీసుకునే అయిపోయినాయి కదా, ఆల్రెడీ ఆంటీ తీసుకెళ్ళిపోయారు. ఇక డైరెక్ట్ ఆ బాక్స్ని కూడా సంతకే తీసుకొచ్చినాం. అది ఓపెన్ కూడా సంతలనే చేసిన, అది కూడా వీడియో తీసిన చూద్దురు. కానీ చూసారు కదా అసలు అలా ఉందనమాట. నాకైతే ఇక బాగా అనిపించింది. అయ్యో ఆంటీ మీరు ముందు చెప్పినా మీకు సపరేట్ తెద్దును కదా ఆంటీ, నేను ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు అనేసి అంటే, పర్లేదులేమ్మ నాకు కొంచెం అవసరం ఉంది, పని ఉంది అనేసి అంటుంది. తీరా చూస్తే ఆంటీ చక్కగా తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల వాళ్ళ శ్రావణ మాసం ఈ పూజలు చేసుకున్న వాళ్ళందరికీ చక్కగా అమ్మేసుకున్నారనమాట. ఇక నీ ఉన్నది చెప్తుంది ఫోన్ చేసి, అమ్మ ఇక్కడ మా వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ అమ్మేసినారా, ఒక 7 బాక్సులు అయితే అయిపోయినాయి, మిగిలినవి ఉన్నాయి, ఇవి నేను కూడా చిన్నగా పెట్టుకుంటా, నువ్వు పోయినప్పుడల్లా నాకు చెప్పురా నేను తెచ్చుకుంటా, నాకు ఆన్లైన్ ఎద్దు కానీ మోసుకురావడం కాకుండా అనేసి చెప్తుంది. ఇక అట్లా అయిపోయింది అనమాట. మంది సగం సరుకు వీడియో తీయకముందే అయిపోయింది. ఇంకా ఉన్నదైతే వీడియోస్ తీసిన, కానీ అప్లోడ్ చేయడం అంటే ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాంగిల్ కలెక్షన్ చూసి మీరు తెచ్చుకుంటారని ఓన్లీ షాప్లో వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇంటి దగ్గర ఓపెన్ చేసినాయి చెప్పానుగా, యూట్యూబ్ కోసం వీడియోస్ కావాలన్నట్టుగా. అది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 2 షాపులు ఉన్న వీడియో తీసినాయి. అంటే ఫ్యాన్సీలో తీసుకున్నాం బ్రైడల్ సెట్లు, ఇంకొక షాప్లో కూడా తీసుకున్నాను, అవి కూడా ఐటమ్స్. అవి 2 కూడా వీడియోస్ వచ్చినాక మళ్ళీ నేను ఇంటికి వచ్చి సరుకు తీసుకొచ్చిన వీడియోస్ అన్నీ కూడా చూపిస్తాను. మీరు ఏం కంగారు పడకండి, టెన్షన్ పడకండి. ఎందుకంటే నాకు కామెంట్ కూడా చేశారు, అక్క మీరు ఏమేమి ఐటమ్స్ తెచ్చారో అది కూడా వీడియో పెట్టండి అని అన్నారనమాట. వాళ్ళకి ఆల్రెడీ ఓ మెసేజ్ పెట్టాను, ఓకే పెడతాను అనేసి. కానీ ఇంకా 2 షాప్స్ ఉన్నాయి వీడియోస్, అవి కూడా అప్లోడ్ చేసినాక నేను ఇంటికి తీసుకొచ్చిన సరుకు కూడా ఒక్కొక్క వీడియో పెడతాను, అవి కూడా చూసేయండి. అయితే అసలు గాజుల కలెక్షన్ అయితే చాలా బాగుంది. మనం మామూలుగా అసలు ఇంత నిజంగా ఈ గాజులకి ఈ డబ్బులు పెట్టొచ్చా అని అనే మాటే రాదనమాట. అసలు కవరు బ్యాంగిల్స్ చూసిన వాళ్ళు ఫస్ట్ రేట్ అడిగినప్పుడు వమ్మ ఇంతనా అని అన్నోళ్ళు ఓపెన్ చేసి గాజులు అసలు లైవ్లో చూపిస్తే అసలు టక్కన ఒక్కొక్కళ్ళు 5-6 సెట్లు కలర్స్ అసలు ఏమంటున్నారు, అక్క ఒక్క బాక్స్లో 6 కలర్స్ వేసి ఇవ్వండి అన్నట్టుగా. నిన్న వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం 1-2 తీసుకున్న వాళ్ళు లేనే లేరు, 3-4 ఒక్కొక్కళ్ళు 6 అసలు అలా తీసుకున్నారనమాట. అంత బాగుంది బ్యాంగిల్ కలెక్షన్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, వెళ్ళండి. అసలు నిజంగా అసలు అలాంటి గాజులు మనకి అయినా ఖరాబ్ అయ్యాయి ఏం కావు కదరా, ఇప్పుడు కాకపోయినా మళ్ళీసారి కూడా సేల్ అవుతాయి. కానీ ఈ సీజన్ కాబట్టి మంచిగా రన్నింగ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా తెచ్చుకోండి, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదే కాదు హై9లో ట్రై చేయండి, మహాలక్ష్మి బ్యాంగిల్ షాప్ కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. మనం అంటే నేను తెచ్చిన కాడ కూడా మీకు చెప్పాలిగా. ఇదంతా మెటల్ బ్యాంగిల్స్ అనమాట, పిల్లల బ్యాంగిల్స్. ఆ బాక్స్ వచ్చేసి 950 రూపాయలు పడుతుంది. అంటే ఒక్క డజన్ వచ్చేసి 90 రూపాయలు 80 రూపాయలు అట్లా పడుతున్నాయి. కానీ చిన్న సైజులు ఉన్నాయి, చిన్న పిల్లల బ్యాంగిల్స్. అసలు ఎంత పోరాడినో, కొంచెం తగ్గియండి అన్న, 700కి అట్లా వేయండి, ఒక 5-6 బాక్సులు తీసుకుంటానని అన్నారు. కానీ అసలు ఈసారి కొంచెం అంత బాగా రష్ ఉన్నారు, అందువల్ల ఇక తగ్గదమ్మా అనేసి అన్నారు. ఇక నేను కూడా అది తీసుకోకుండా వచ్చాను. కానీ అసలు అవి అయితే చాలా బాగున్నాయి. ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్, ఏడీ స్టోన్స్ అంట, వైట్ అండ్ గోల్డ్లో ఉన్నాయి. నేను ఫస్ట్ తెచ్చిన 40 రూపాయలకి అయితే ఇచ్చారు. కానీ ఇది స్టోన్లో మంచి క్వాలిటీ స్టోన్ అంట, ఇది ఏడీ స్టోన్ అని. ఇవి దగ్గర 130 రూపాయలు చెప్పారు, అక్కడ హోల్సేలే 130 చెప్పిండు. ఇక మనం ఏం సేల్ చేస్తాం వాటిని అయితే అవి తేలేదు. దుర్గా బ్యాంగిల్స్లో అయితే సైడ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చాను, అవి బ్రాండెడ్ అనమాట, అవి తెలిసిందే. ఇక వాటి కోసం చెప్పేది ఏమీ లేదు, అదంతా కూడా అదే కలెక్షను. తీరిగ్గా కొంచెం మాలాగా కంగారు పోకుండా చక్కగా తీరిగ్గా టైం చూసుకొని వెళ్ళండి రా, మీరు తెచ్చుకోవాలంటే ఈ 10 రోజులలో వెళ్ళండి, మళ్ళీ కొత్త స్టాక్ కూడా వస్తుంది అని చెప్పారు. ఇదే కాదు మహాలక్ష్మి బ్యాంగిల్ షాప్ కూడా చూడండి. ఒకవేళ మీకు అది నెంబర్ కావాలన్నా లొకేషన్ కావాలన్నా అది కూడా సెండ్ చేస్తాను వీడియోలో కింద. ఏది నచ్చితే అది తీసుకోండి. నాకైతే 2 షాపులు బెటర్ అనిపించాయి, కానీ అది కొంచెం ఒక 10 రూపీస్ 5 రూపీస్ తక్కువ అనమాట. గాజులు కూడా చాలా బాగున్నాయి అవి. అది కూడా వీడియో వస్తుంది కదా, ఇంకా 2 వీడియోల తర్వాత ఆ బ్యాంగిల్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి అర్థమైపోతుంది క్వాలిటీ ఆటోమేటిక్గా.
అలానే మనం ఈ ఒక్కదాని మీదే అమ్ముకోవడం చేయడం అంటే కష్టం కదరా. అందులో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే చక్కగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి, ఇన్స్టా కూడా ఓపెన్ చేసుకోండి. ఈజీగా యూట్యూబ్లోనే చెప్తారు మనం యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలనేది కూడా. స్టార్ట్ చేసుకొని మీరు తెచ్చిన స్టాక్ నాలాగా పెట్టుకోవడం అది ఇది చేయండిరా, మీకు మంచిగా అదృష్టం కలిసి వస్తే దాంట్లో కూడా డెవలప్ అవుతారుగా. అసలు యూట్యూబ్ ఛానల్ కనుక క్లిక్ అవ్వాలి కానీ ఇంట్లో కూర్చొని ఎంత ఘనం అసలు చూసారా. యూట్యూబ్ మీద బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెం కొంచెం ట్రై చేయండి, చిన్నగా నేర్చుకోండి యూట్యూబ్ పెట్టడం. నేను చెప్పాగా బ్యాంగిల్స్ నాకు ఇవే అసలు బాగా నచ్చాయి. అసలు మెటల్ బ్యాంగిల్స్ అసలు ఎంత బాగా నచ్చినాయి అంటే అసలు అంతగానం అడిగినా ఇవ్వలేదు వాళ్ళు. కానీ ఇక నాకు కొంచెం మంచిగా అనిపించలే, మనం ఇంతగానం తీసుకుంటాం ఒక 150కి ఏంటి వీళ్ళు ఇట్లా పట్టుకున్నారని అనిపించి ఇక వచ్చేసిన అనమాట. కానీ ఎంత బాగున్నాయంటే అసలు అంత బాగున్నాయి, నాకైతే అవి బాగా నచ్చినాయి. ఇక నేను ఏమేమి తెచ్చింది, ఏమేమి డిజైన్స్ తెచ్చింది ఇంటికి వచ్చినాక వీడియో అప్లోడ్ చేస్తాను. అలానే నా ఛానల్ చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.